నేర ప్రవృత్తి ఉన్న జగన్ ప్రతిపక్ష నేతగా పనికిరారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. చిన్నప్పటి నుంచి జగన్ కు నేరాలు చేయడం అలవాటే అన్నారు. జగన్ తీరును వీడియో ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు అచ్చెన్న. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోపిడీ చేసి 17 మాసాలు జైల్లో ఉండి 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి ఆయన యొక్క నేరపూరితమైనటువంటి చర్యల వల్ల ఈరోజు కొంతమందికైనా జగన్మోహన్ రెడ్డి యొక్క పేరు ఈ రాష్ట్రంలో దేశంలో తెలిసింది. చిన్నప్పటి నుంచి ఆయనకి నేర ప్రవృత్తి అలవాటైంది. ఆయన 10వ తరగతి చదువుకున్నప్పటి నుంచే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నేరాలు చేయడం అలవాటైంది. కాబట్టే ఈరోజు మనం ఎంతమంది చెప్పినా సరే ఆయన మారినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత తండ్రి అధికారంలో ఉండేటప్పుడు నీ యొక్క ప్రవర్తన వల్ల, నీ యొక్క దాహం వల్ల, నీ యొక్క అవినీతి వల్ల ఎంతమంది అమాయకులైనటువంటి అధికారులు, అందులో శ్రీమతి శ్రీలక్ష్మి లాంటి ఒక టాపర్ కూడా నీ యొక్క అవినీతి దాహానికి బలై, నువ్వు చేసినటువంటి వ్యవహారానికి బలై ఈరోజు కూడా మనిషిగా కాలేకపోతుందంటే అది ఎవరి వల్ల అయింది? ఎంతోమంది పారిశ్రామికవేత్తలు నీ యొక్క అవినీతికి బలై ఈరోజు జైల్లో ఉండి వ్యాపారాలన్నీ పోగొట్టుకొని ఈరోజు అనాథులుగా తిరుగుతున్నారు.